వాట్ ఇస్ అప్ గైస్, ఫైనల్లీ వ్యాంకోవర్లో చాలా రోజులతో స్నో పడదు అనుకొని ఈరోజు పడ్డది. పని పాట ఏం లేదు, రోడ్ల మీద తిరుగుతున్నాం అంతే. సో నేను చూసేది మీకు చూపిస్తాను. స్నో పడప్పుడు బాగానే ఉంటుంది కానీ దానివల్ల కొన్ని ఆబ్వియస్ డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఫస్ట్ ఎవరింటి ముందు వాడు షవల్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ కాక అక్కడ వేసుకుని కనిపిస్తుందా, ఆ కాక షవల్ వేస్తున్నాడు అనమాట వాళ్ళ పొలం వేసుకొని. సో వాడి ఇంటి ముందు వాడు షవల్ చేసుకోకపోతే ఎవరైనా పడ్డారు అనుకో వాడి ఇంటి ముందు, వాడి మీద కేసేసి పైసలు ఉంచుతారనమాట. సో అందుకే వాళ్ళు షవల్ చేసుకోవాలి. ఇంకా ఈ కాక ఇప్పుడు తల్లుకుంటాం ఇంటి ముందు. స్టార్టింగ్ నవ్వచ్చు, ఉప్పు ఎంత అనుకుంటున్నారా ఇంటి ముందు ఉప్పు ఎక్కువైంది అనిపిస్తుంది. కానీ దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఉప్పు వేస్తే స్నో పడ్డది అనుకో తొందరగా కరిగిపోతుంది అనమాట. ఇంకా నిల్వదు స్నో. ఇప్పుడు ఇట్లా రోడ్ల మీద నిలిచినట్టు స్నో నిల్వదు, అందుకోసం ఉప్పు వేస్తారు. సో సెకండ్ డ్రాబ్యాక్ వచ్చి స్నోతోనే ఇట్లా కార్ల మీద జామ్ అయిపోతుంది భయ. గీక్కోవాలంటే యాస్ట్ వస్తుంది పొద్దున్న లేచి, అదొక తలకాయ నొప్పి. థర్డ్ విషయం, స్నో పడ్డప్పుడు బాగానే ఉంటుంది, ఇంత సాఫ్ట్ ఉంటుంది, పడ్డప్పుడు చాలా సాఫ్ట్ ఉంటుంది. కానీ ఒక డే మొత్తం కానీ ఒక 6-7 hours అయిన తర్వాత ఇట్లా హార్డ్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా గీకినప్పుడు రాదు, అప్పుడు హార్డ్ అయిపోతుంది. ఈ హార్డ్ స్నో అయిపోతుంది అంటే టైర్స్ దాని మీద స్కిడ్ అవుతాయి. ఆబ్వియస్గా అట్లనే యాక్సిడెంట్లు అవన్నీ అవుతుంటాయి అన్నమాట. నేను వీడియోలు చేస్తాను, లైఫ్ ఎప్పుడు అనుకోలేదు కానీ చేస్తున్నాం. ఎందుకు చేయాలనిపించింది తోలు చేసుకుంటున్నాం అంత. నాకు కూడా అనిపిస్తుంది బాబాయ్, చేయాలనిపించింది చేసేయాలి ఎప్పటికప్పుడు, లేకపోతే ఒక టైంలో రిగ్రెట్ అవుతాం. నాకు అది నచ్చదు అంతా. ఎవరో స్నోమ్యాన్ క్రియేట్ చేశారు. ఇంత ఒకే గెలుస్తారు అయ్యా మీకు సీరియస్గా. ఇంకో చిన్న స్నోమ్యాన్ చేసినాడు. లోపల లేకపోతే మళ్ళీ ప్రైవేట్ ప్రాపర్టీ ట్రెస్ పాసింగ్ అని ఒక ఎందుకు అక్కడ వాళ్ళు తీసుకోవాలి కనిపిస్తుందా. అవి ఏంటంటే వీళ్ళు నియరెస్ట్ పార్క్స్ పోతారు, పార్క్స్ పోయేసి వాటి మీద కూర్చొని స్లైడ్ అవుతారనమాట. అది ఫన్ అయినా నేను కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ కూరడు చూసిర్రా క్రాల్ అవుతుండు మంచిగా స్నోలో. ఎందుకు లేస్తున్నారా? నేనేమన్నా నేను పిల్లల మీద మనకి ఇంటి ఇంప్రెషన్ ఎట్లా రాబి. ఇంటికి పోయి నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ ఈరోజు, అంతకుమించి ఏం చేయలేము. ఈ స్నోలో కారు బయటకు తీస్తే యాక్సిడెంట్ తప్ప ఏం కాదు ఇక.